ఏడ్చన్నారు, పాస్యారు మా అమ్మ నాన్న ఉన్నప్పుడు మేము ఈ పని చేయలేకపోయాం. అంటే సన్మానం అంటే చాలా కలిపి దండెత్తిన సన్మానమా? వారిని ప్రేమగా చూడడమే నిజమైన సన్మానం. వారికి కన్నీళ్లు పెట్టకుండా, మనల్ని బట్టి వారు దుఃఖపడకుండా వారు సంతోషంగా చూడడమే నిజమైన సన్మానం, నిజమైన సన్మానం. కాబట్టి ప్రియులారా, ఆ రోజు మా అమ్మగారి సన్మానం చేశాం. మా అమ్మ సన్మానం అయిపోయిన తర్వాత మా ఆత్మీయ తండ్రి గారిని, మా ఆత్మీయ తల్లి గారిని, మా పాస్టర్ గారిని, పాస్టమ్మ గారిని కూడా తర్వాత వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించి వారిని కూడా మేము సన్మానం చేశాము. చేస్తే ఎంత వచ్చిన సేవకులందరూ కూడా చాలా సంతోషించారు. అయ్యా నిజ వాక్యంలో ఎలా ఉందో మీరు అలా చేస్తూ ఉన్నారని చాలా సంతోషపడ్డారు. ఏంటది చెప్పండి, ఆ ముషిని వదిలేకండి. మంచి క్రియ చెప్పడం మాట, మంచి క్రియ. మనం ఒక్క పాటలు పాడమే కాదు, స్తుతి ఆరాధన చేయడమే కాదు, చాలా ముఖ్యమే, చాలా ముఖ్యమే. దానికన్నా దేవుడు కోరుకున్నది ఏమిటయ్యా అంటే చెప్పండి, చెప్పాలమ్మా, క్రియలతో కూడిన, చెప్పాలన్నమాట, క్రియలతో కూడిన ఆరాధన మనం చేస్తున్నామా? మంచి క్రియలు నీలో ఉన్నాయా? మంచి సుగుణాలు నీలో కనబడతా ఉన్నాయా? దేవుడు ఇదే నీ నుండి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అటువంటి మంచి క్రియలు కలిగి ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, చెప్పడం మాట, హల్లెలూయా, హల్లెలూయా.